నువ్వు ఆలోచించేదంతా తప్పు ప్రేమ. ఒక్కసారి ఆలోచించు. ధీరజ్ నీకోసం ఏమేం చేశాడో గుర్తు చేసుకుంటే ధీరజ్‌కి నీ మీద ఎంత ప్రేముందో నీకే అర్థమవుతుంది. ఒక్క చిన్న మాటను పట్టుకొని నువ్విలా చేస్తున్నావు. ఆ రోజైనా వాడు ఊరికే అనలేదే. మీ నాన్న నన్ను చాలా మాటలన్నాడు. అవి తట్టుకోలేక ధీరజ్ కంట్రోల్ తప్పి ఆ మాట నోరు జారాడు తప్ప అంతవరకు ఎప్పుడైనా అన్నాడా అని వేదవతి కూడా చెప్తుంది. దాంతో ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ క్లాస్‌కి వెళ్ళిపోతుంది. నర్మద స్కూటీ వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంకా క్లాస్‌లో ఆహ్, ప్రేమ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. వేదవతి, నర్మద చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో భద్రావతి చెప్పిన మాటలు నిన్ను అర్థం చేసుకుని వాడితో నువ్వెలా ఉంటావే అని బాధపడ్డట్టు ఆ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తుంది. దాంతో క్లాస్ వాళ్ళందరూ ప్రేమని చూస్తూ ఉంటారు. ఇంకా సార్ వచ్చి ఏమైంది ప్రేమ అని అడుగుతుంటే ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఓకే ఐయామ్ ఓకే అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు హస్బెండ్‌తో గొడవేమో మనిషి ఇక్కడ ఉంది, మనసు ఎక్కడో ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ధీరజ్ ఏమో కార్‌లో కూర్చొని ప్రేమ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వేదవతి కూరగాయల సంచులు 2 పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అబ్బా! కాళ్ళు లాగుతున్నాయి. ఎండ ఇంత ఎండ ఉంది. చెమటలొస్తున్నాయి. చేతులు కూడా లాగుతున్నాయి. ఇంత బరువు మోసుకొని వెళ్ళలేకపోతున్నాను. నా గవర్నమెంట్ కోడలికి అత్త అన్న గౌరవం కూడా లేదు. నన్ను ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అని నర్మదాని తిట్టుకుంటూ వేదవతి అలా నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా అదే రూట్‌లో విశ్వ బైక్ మీద వస్తూ ఉంటాడు. "అరే అత్త" అంటూ దగ్గరికొచ్చి "అత్త, అత్త ఎక్కడికెళ్తున్నావు అత్త" అని అడుగుతూ ఉంటే "ఎట్లోకి" అని వెటకారంగా మాట్లాడుతుంటుంది. "అదేంటత్త రా నేను దింపుతాను" అని అంటూ ఉంటే "వద్దురా వెళ్ళరా బాబు వెళ్ళు. ఇదివరకున్న గొడవలు చాలు. నువ్వు మళ్ళీ కొత్తవి క్రియేట్ చేయకురా" అని విశ్వాని వేదవతి తిడుతూ ఉంటుంది. "అదేంటత్తా ఎందుకలా చేస్తున్నావు" అని అంటూ "ఇటివ్వు బ్యాగన్నా ఇవ్వత్తా" అని 2 చేతుల్లో ఉన్న బ్యాగుల్ని వద్దంటున్నా కూడా లాక్కొని మరీ పరిగెడుతూ ఉంటాడు. "రేయ్ ఆగరా, ఆగరా" అంటూ వేదవతి కూడా పరిగెడుతూ ఉంటుంది. ఇంకలా విశ్వ ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు బ్యాగ్స్ పట్టుకొని. ఇంకా అక్కడ ఉన్న అమూల్య చూసి ఏంటి నువ్వేంటి కూరగాయలు డెలివరీ చేసే దానిలో చేరావా? ఇదెప్పటి నుంచి చేస్తున్నావు" అని అంటూ ఉంటుంది. "అదేం లేదులే అత్త ఇబ్బంది పడుతుందని తీసుకొచ్చాను" అని విశ్వ చెప్తూ ఉంటాడు. ఇంకా కూరగాయల బ్యాగ్స్ తీసుకొని "సరే వెళ్ళరా" అని వేదవతి అంటూ ఉంటే "అదేంటత్తా నీకోసం ఇంత హెల్ప్ చేశాను కనీసం వాటర్ కూడా ఇవ్వవా" అని అనడంతో అమూల్య వెళ్ళి తీసుకురావే అనడంతో అమూల్య లోపలికి వెళ్తుంది. ఇంకా అప్పుడే మళ్ళీ విశ్వ "అత్త నీ చేతి కాఫీ అమృతంలా ఉంటుందని మా చెల్లి చెప్పిందత్త" అనడంతో "సరేలేరా నేను తీసుకొస్తాను" అని వేదవతి లోపలికి వెళ్తుంది. ఇంకా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. "అరే నమ్మొచ్చారా" అని అంటూ ఉంటే "ఏంటత్తా నేను పాత విశ్వాని కాదు. నువ్వే చూడు ఆలోచించు ఇంట్లో ఎన్ని గొడవలవుతున్నా నేను గొడవ సర్ది చెప్పాలని చూశాను కానీ నేనెవరి మీద ఫైర్ అవ్వలేదు కదా! ఇంతకు ముందులా ఉన్నానా" అనడంతో వేదవతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. "అవునురా నిజమే ఏమోరా" అని అంటూ ఉంటుంది. "అవునురా ఇంతకీ ఈ ప్రేమ చేతి మీద ఆ పేరు ఎవరు రాసుంటారు" అని ఆలోచిస్తూ ఉంటే "ఏమో అత్త అదే నాకు కూడా అర్థం కావట్లేదు" అని అనుకుంటూ ఉంటుంది. "మా అక్క అయితే అలా డైరెక్ట్‌గానే చేస్తుంది తప్ప ఇలా దొంగచాటుగా ఏమీ చెయ్యదురా. మా అన్నయ్య అయితే అలా చెయ్యడు" అని వేదవతి అంటూ ఉంటే "ఏమో అత్త అయినా నేను కనిపెడతానులే నువ్వేం టెన్షన్ పడకు" అని విశ్వ చెప్తాడు. "సరేరా" అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత